జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము మొదటి శ్లోకము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతయుత్సవః మామకాః పాండవైశ్యవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? యుద్ధము వరకు వచ్చాక కూడా ఈ ధృతరాష్ట్రుడు బుద్ధి మారిందేమో చూడండి. నా కుమారుడు తర్వాత నా తమ్ముడు బిడ్డలు కాదు పాండుపుత్రులు ఏమి చేశారు? ఎవరు కొట్టుకుంటున్నారు? ఎవరు గెలిచారు? నా కొడుకులు గెలిచారా లేదా? ఇది అతని తాపత్రయం. ధృతరాష్ట్రుడు తన సొంత తమ్ముని బిడ్డలకు ఏ రోజు పట్టడన్నం పెట్టలేదు సరికదా, వాళ్ళ యోగక్షేమాలు కూడా పట్టించుకోలేదు. చిన్నప్పుడే దుర్యోధనుడు ఈ పాండవులను, ముఖ్యంగా భీమసేనుని చంపడానికి ఎన్నో దుష్టపన్నాగాలు పన్నినా కూడా అవన్నీ తెలిసి కూడా వాళ్ళు దుర్యోధుణ్ణి పాపం ఏమీ అనలేదు. పాపం వాళ్ళు లక్క ఇంట్లో నుంచి సురక్షితంగా బయటపడ్డారా? ఆ తర్వాత ఏకచక్రాపురంలో భిక్షాటన చేశారా? వాళ్ళు పడిన బాధలు ఈ గుడ్డి ధృతరాష్ట్రుడి వల్ల, ఇతగాడి కొడుకుల వల్ల లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. శుభమా అని భగవద్గీతలో ఈ ధృతరాష్ట్రుని శ్లోకం ఎందుకండి అంటే, ఈ ధృతరాష్ట్రుడు మహాభారతంలో అంధుడుగా పుడతాడు. మనం ఈ ధృతరాష్ట్రుని అజ్ఞాని అని అర్థం చేసుకోవాలి. ఈ ధృతరాష్ట్రుని శ్లోకంతో భగవద్గీత ప్రారంభం అయిందంటే మనం అర్థం చేసుకునేది ఏమిటంటే, ప్రతి ప్రాణి కూడా, అందులోనూ మనం మనుషులం, పుట్టడమే అజ్ఞానంతో పుడతాము. కానీ అజ్ఞానంతో చనిపోకూడదు, జ్ఞానం ఆర్జించి చనిపోవాలి. అప్పుడు శరీరం వదిలిపెట్టాలి. మిగిలిన ప్రాణులకు మనుషులకు తేడా కూడా అదే. ప్రాణులకు జ్ఞానం కలగదు, మనుషులు జ్ఞానం ఆర్జించడానికి సర్వసమర్థులు. భగవద్గీతను మీరు బాగా గమనిస్తే, భగవద్గీత మొదటి శ్లోకము ధృతరాష్ట్రునితోటి ఆరంభమైతే చరమ శ్లోకము సంజయుడి స్తుతితోటి ముగిస్తుంది. సంజయుడు మహాజ్ఞాని, పరమాత్ముడు. ధృతరాష్ట్రుడు అజ్ఞాని. భగవద్గీత అజ్ఞానం అనే శ్లోకం నుండి ఆరంభమై జ్ఞానం కలిగిన సంజయుడి స్తుతితోటి ముగుస్తుంది. మన జీవితాలు కూడా అంతే. మనం అజ్ఞానంలో పుట్టినా సరే ఖచ్చితంగా మనం జ్ఞానార్జన కోసం ప్రయత్నం చేసి తీరాలి. భగవద్గీత మొదటి శ్లోకమే మనకి ఈ విషయాలు చెబుతుంది. సనాతన ధర్మంలో ప్రతి మనిషి కూడా ధర్మబద్ధంగా, న్యాయంగా, నిజాయితీగా బతకటం అనేది ఎంతో అవసరం. ధృతరాష్ట్రుని చూసి, ఈ మొట్టమొదటి శ్లోకాన్ని చూసి ఖచ్చితంగా మనం అందరం నేర్చుకోవాలి. ఆస్తుల పంపకాలు అలాంటివి జరిగేటప్పుడు ఖచ్చితంగా న్యాయబద్ధంగానే అలాంటి పనులు చేయాలి. తమ్ముళ్లకు తక్కువ ఇచ్చి వాళ్ళ దగ్గర లాక్కొని, అలాగే అన్నలకు తక్కువ ఇచ్చి తమ్ముళ్ళు లాక్కొని ఇలా కాని చేస్తే మనం మన పిల్లల కోసమే ఇలాంటివన్నీ చేస్తున్నాం గనక ఆ పిల్లలు అన్యాయం అయిపోతారు. వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇంకొకళ్ళ ఆస్తి అన్యాయంగా తీసుకుంటే, మన పిల్లల కోసం దాచామంటే దాన్ని తిని మన పిల్లలు పాడైపోతారు, వాళ్ళ జీవితాలు కూడా పాడైపోతాయి. పూజ ఒక పూట చేసి ఒక పూట చేయకపోయినా పర్వాలేదు, కానీ ధర్మం తప్పడం మహా అపరాధం, మహాపాపం కింద పరిగణిస్తుంది. రామాయణంలో రామచంద్రమూర్తి, మహాభారతంలో ధర్మరాజుల వారు, వీళ్ళందరి జీవితాలు కూడా ధర్మబద్ధంగానే ఉంటాయి. ధర్మాన్ని ఆచరించారు కాబట్టి నిత్య జీవితంలో ప్రతి ఒక్క విషయంలో ధర్మబద్ధంగా వ్యవహరించాలి అని భగవద్గీతలో ఈ మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుని చూసి మనం నేర్చుకోవాలి. మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఈ గుడ్డి ధృతరాష్ట్రుని ఎందుకు తీసుకోవాలి? అశుభం కదా. కానీ మనం నేర్చుకోవాలి. అధర్మంలో నుండి ధర్మంలోనికి, అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి, అసత్యం నుండి సత్యంలోకి రావాలి. ఇది మొదటి శ్లోకం యొక్క ఉద్దేశం. అందరూ విని పాటించగలరని భావిస్తున్నాను. జై శ్రీరామండి.